రాజకీయ శత్రుత్వం ఉంది కానీ వ్యక్తిగత శత్రుత్వం లేదు మమతా బెనర్జీకి నరేంద్ర మోడీకి. అందుకే నరేంద్ర మోడీకి మమతా బెనర్జీ ఏం చేసింది, ఆ మధ్యన మామిడికాయలు పంపించింది. ప్రతి ఏడాది కూడా మామిడికాయలు శాల్వా పంపించడం అలవాటు. అదేవిధంగా ఇప్పుడు పాకిస్తాన్కి ఈ దేశంలో మిత్రుడు ఉన్నారట, నరేంద్ర మోడీ కాదు, భారతదేశపు భావి భారత ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ. ఎందుకంటే తాజాగా కీలకమైనటువంటి అంశం ఏంటంటే భారతదేశంలో 7గురికి మామిడి పళ్ళు పంపించింది పాకిస్తాన్ హై కమిషన్, అంటే రాయబార కార్యాలయం. ఎవరెవరు అంటే రాహుల్ గాంధీ, కపిల్ సిబల్, శశి థరూర్, మొహబిల్లా నద్వీ, జియావుర్ రెహమాన్ బార్గ్, అఫ్జల్ అన్సారీ, ఇక్రా హసన్. ఈ 7గురికి ఇందులో ప్రధానమైంది రాహుల్ గాంధీ, కపిల్ సిబల్, శశి థరూర్. వీళ్ళ ముగ్గురు అందరికీ తెలిసిన పేర్లు. మిగతా వాళ్ళు తెర వెనక ఉండేటటువంటి పేర్లు లేదా ఆయా ప్రాంతాల్లో పరిచయం ఉన్నటువంటి పేర్లు. అంటే ఎందుకు వీళ్ళకి మాత్రమే అంటే అక్కడే ప్రేమ, అభిమానం, ఆప్యాయత అది పాకిస్తాన్ వాళ్ళకి మన దేశంలో ఉన్న కొంతమంది మీద ఉంది. అది ఇక్కడ స్పెషాలిటీ.